అవును. మీకోటి చెప్పడం మర్చిపోయినా గదా! అయితే మా పాప బర్త్‌డేకు చార్మి వాళ్ళ ఫ్యామిలీ అందరొచ్చినప్పుడు, వాళ్ళకు మా విలేజ్ వాతావరణం జూపించాలి అని జెప్పి, వాగుల పంటి, కుంటల పంటి, అలా పొలాల పంటి తింపినన్నట్టు. ఎందుకంటే వాళ్ళు హైదరాబాద్‌లో ఇలాంటియేమి ఉండయి గదా! వాళ్ళు మాత్రం ఇక్కడికచ్చినందుకు చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అయితుర్రు. నాకు గూడా మంచిగా అనిపిచ్చింది. ఎందుకంటే వీళ్ళు హ్యాపీగా ఉంటే చార్మి హ్యాపీగా ఉంటది. చార్మి హ్యాపీగా ఉంటే నేను హ్యాపీగా ఉంటా గదా! ఇక అప్పుడు నాకు జ్వరమచ్చినుండే. నేనైతే నీళ్ళలో దిగొద్దు అని జెప్పి, వర్షం పడితే ఈ రెయిన్ కోట్లు కూడా యూజ్ వస్తాయని జెప్పి రెయిన్ కోట్లు కూడా తెచ్చుకున్నా. కానీ వాళ్ళ సంతోషం మాత్రం ఇంత అంత గాదు. వీళ్ళైతే ఏకంగా చేపలు పట్టడానికే దిగిర్రు. వీళ్ళు చేపలు పట్టడానికి దిగిర్రు గానీ ఒక్క చేప కూడా పడతలేదు. ఇక చూసి చూసి నాకు జ్వరమచ్చినా కూడా నేనే రంగంలోకి దిగిన. నేను అట్లా దిగినో లేదో గానీ ఈ చేపలు చూడండి ఎన్ని పడ్డాయో. మస్తు పడ్డాయి గదా! ఇక ఇవి అక్కడనే రాకి మొత్తం సాగు చేసి ఇంటికొచ్చిన తర్వాత ఫ్రై చేసి వాళ్ళకి అండి తినిపించిన. వాళ్ళైతే సూపర్ ఉందని చెప్పిర్రు. మళ్ళీ మళ్ళీ మా విలేజ్‌కి రావాలని చెప్పి ఎప్పుడెప్పుడు వస్తామని చెప్పి వాళ్ళు ఇంకా ఎదురు చూస్తుర్రట. అంత మంచిగా అనిపించిందట వాళ్ళకు. ఇక చార్మి కూడా మస్తు అంటే మస్తు ఖుషి అయింది. ఇక మీరు చెప్పండి, విలేజ్ మంచిగుంటదా? సిటీ మంచిగుంటదా? కామెంట్ చేయండి. సరే మరి బాయ్. సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్.